ఆ ఉదయం ఆ ఇంటి కిటికీల గుండా లోపలికి జారుకున్న సూర్యకాంతి నేల మీద పొడవాటి బంగారు గీతల్లా పరుచుకుంది. వెలుగు ఇంట్లోకి వచ్చింది. కానీ ఆ ఇంటి మనుషుల జీవితాల్లో మాత్రం ఎన్నాళ్ళుగానో చీకటి గూడు కట్టుకుంది. గోడలపై ఖరీదైన ఫోటో ఫ్రేములు, మెరిసే సోఫాలు, మూలన వెలిగే దీపం, టేబుల్పై తాజా పూలు అన్నీ ఉన్నాయి. కానీ ఆ ఇంట్లో మాత్రం ప్రేమ లేదు, గౌరవం లేదు, ఒక మనసుకి విలువ లేదు. ఆమె పేరు సీత. వంటగదిలో స్టవ్ ముందు నిలబడి ఉంది. పాత్రలో ఇడ్లీ ముద్ద ఆవిరి వదులుతోంది. పక్కనే కాఫీ మరుగుతోంది. చేతులు పనిలో ఉన్నాయి. కానీ మనసు మాత్రం అలసిపోయింది. రాత్రి ఏడ్చిన కళ్ళు ఇంకా ఎర్రగా ఉన్నాయి. అయినా ఉదయం లేచి భర్త కోసం అన్నీ సిద్ధం చేసింది. ఎందుకంటే ఆమెకు భార్యగా ఉండడం ఒక బాధ్యత మాత్రమే కాదు, ఒక నమ్మకం కూడా. బెడ్రూమ్ తలుపు తెరుచుకుంది. రాఘవ్ బయటికి వచ్చాడు. ఇస్త్రీ చేసిన షర్టు, మెరిసే షూసు, ఖరీదైన వాచ్, చేతిలో మొబైలు, ముఖంలో గర్వం, అడుగుల్లో అహంకారం. అద్దం ముందు నిలబడి జుట్టు సెట్ చేసుకుంటూ తనని తానే చూసుకొని నవ్వుకున్నాడు. దేవుడు కొందరిని ప్రత్యేకంగా తయారు చేస్తాడు అన్నాడు. అద్దంలో తన ముఖాన్నే చూస్తూ మళ్ళీ అన్నాడు, నన్ను చూసిన ఏ ఒక్కరికైనా ఆ విషయం అర్థమవుతుంది అని తన మాటకు తానే నవ్వుకున్నాడు. తర్వాత వంటగది వైపు చూసి గట్టిగా అన్నాడు, కానీ కొందరిని మాత్రం ఎలా అయితే అలా పంపించేస్తాడు. నిన్ను చూసినా అర్థమవుతుంది, చెప్పక్కర్లేదు అని అన్నాడు. ఆ మాట విన్న సీత చేతిలోని స్టీల్ గ్లాస్ జారి నేలపై పడింది. గ్లాస్ తిరుగుతూ చేసిన శబ్దం ఇల్లంతా వినిపించింది. కానీ ఆ శబ్దం కంటే గట్టిగా పగిలింది ఆమె మనసు. రాఘవ్ నవ్వుకున్నాడు. ఏంటి, నిజం చెప్పినా ఇంత బాధ అని. సీత ఏమీ అనలేదు. వంగి గ్లాస్ తీసుకుంది. కిందకి వంగినప్పుడు చెంపపై నుంచి జారిన కన్నీటి చుక్క నేలపై పడింది. వెంటనే చేత్తో తుడిచేసుకుంది. తన కన్నీళ్లు కూడా అతనికి కనిపించకూడదని ఆమె ఎన్నాళ్ళుగానో నేర్చుకుంది. ఆమె పెళ్ళై ఇంటికి వచ్చిన రోజు నుంచి అందరూ అన్నది ఒక్కటే, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. కానీ ఎవ్వరూ అడగలేదు అమ్మాయి మనసు ఎలా ఉంది అని. సీత చదువుకుంది, మంచితనం ఉంది, ఓపిక కూడా ఉంది, ఇంటిని నిలబట్టే సహనం ఉంది, ప్రేమించగల హృదయం ఉంది. కానీ ఈ లోకానికి ముందు ముఖం మాత్రమే కావాలి, మనసు తర్వాత కూడా అవసరం ఉండదు. రోజు ఉదయం అతనికి కాఫీ సిద్ధంగా ఉండేది. బట్టలు ఇస్త్రీ చేసి పెట్టేది. టిఫిన్ వేడివేడిగా పెట్టేది. అతను కోపంగా ఉన్నా నవ్వుతూ మాట్లాడేది. జ్వరం వచ్చినా రాత్రంతా నిద్రపోకుండా మందులిచ్చిద్ది. కానీ ప్రతిగా ఆమెకు దక్కేది ప్రేమ కాదు. నా పక్కన నడవకు, నా ఫోటోలో దగ్గరగా నిలబడకు, బయట వాళ్ళ ముందు ఎక్కువగా మాట్లాడకు, నిన్ను చూసి నా ఇమేజ్ పడిపోతుంది అనే మాటలు. ఈ మాటలు ప్రతిరోజు ఆమె గుండెల్లో గుచ్చుకునే కత్తులు. ఒక రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత సీత అద్దం ముందు ఒంటరిగా నిలబడి తన ముఖాన్ని చూసుకుంది. చాలాసేపు చూసింది. చెంపను తాకింది, కళ్ళను చూసుకుంది, పెదాలను చూసుకుంది. తరువాత మెల్లగా అడిగింది, నేను నిజంగానే అంత చెడ్డగా ఉన్నానా అని. అద్దం మౌనంగా ఉంది. గది కూడా మౌనంగా ఉంది. కానీ ఆమె గుండె మాత్రం బిగ్గరగా ఏడ్చింది. ఆ రాత్రే హాల్లో నుంచి రాఘవ్ నవ్వు వినిపించింది. ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడు. నా లుక్కి హీరోయిన్ రావాలి, కానీ నా అదృష్టం చూడరా ఎలాంటి భార్య వచ్చిందో అని అంటున్నాడు. అవతల వాళ్ళు నవ్వుతున్నారు. ఇక్కడ ఒక మనసు ముక్కలైంది. రోజులు గడిచాయి. ఒక సాయంత్రం రాఘవ్ పార్టీకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. కొత్త షర్టు వేసుకున్నాడు, సువాసన పూసుకున్నాడు. బయటకు వెళ్తూ తలుపు దగ్గర ఆగి అన్నాడు, నువ్వు రావద్దు, నా ఫ్రెండ్స్ ముందు నేను ఎంబారెస్గా ఫీల్ అవుతాను అని అన్నాడు. సీత తల ఊపింది. అతను వెళ్ళిపోయాడు. తలుపు మూసుకున్న శబ్దం వినిపించగానే ఆమె గోడను ఆనుకొని కూర్చుంది. మౌనంగా ఏడ్చింది. అరవడం కూడా మానేసిన కన్నీళ్లు ఆ రోజు మళ్ళీ వచ్చాయి. రాత్రి ఆలస్యంగా రాఘవ్ బైక్పై ఇంటికి వస్తున్నాడు. రోడ్డు ఖాళీగా ఉంది. గాలి వేగంగా తాకుతోంది.
అతను ఫోన్లో తన ఫోటో చూసుకొని నవ్వుకున్నాడు. అప్పుడే ఎదురుగా వేగంగా వచ్చిన లారీ హెడ్లైట్ కళ్ళల్లో పడింది. ఒక్క క్షణం బైక్ గాల్లోకి ఎగిరింది. రాఘవ్ రోడ్డుపై బలంగా పడిపోయాడు. ముఖం రాళ్ల మీద గీసుకుపోయింది. రక్తం, అరుపులు, చీకటి. ఆస్పత్రి. సీతకు ఫోన్ వచ్చింది. ఆమె చేతులు వణికాయి. చెప్పులు కూడా సరిగ్గా వేసుకోకుండా పరిగెత్తింది. ఆస్పత్రికి చేరేసరికి అతన్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. రాత్రంతా ఆమె కారిడార్లో కూర్చుంది. నీళ్లు తాగలేదు. ఒక్క ముద్ద కూడా తినలేదు. దేవుడి ఫోటో వైపు చూస్తూ ఒక్కటే చెప్పింది, ఆయనకు ఏమీ కాకూడదు, ఆయన నొప్పి నాకు ఇవ్వు అంటూ ఏడుస్తోంది. ఉదయం డాక్టర్ బయటకు వచ్చాడు. ప్రాణాపాయం లేదు అన్నాడు. ఆమె కళ్ళల్లో వెలుగు మెరిసింది. డాక్టర్ తర్వాత ఇంకో మాట అన్నాడు, కానీ ముఖం మాత్రం పూర్తిగా డ్యామేజ్ అయింది, ముందులా ఉండదు అని అన్నాడు. సీత ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. అమ్మ ఏడ్చింది. అతని అందం పోయిందని కాదు, అతను ఆ బాధను ఎలా భరిస్తాడో అనుకొని. కొన్ని రోజుల తర్వాత రాఘవ్ మెలకువ వచ్చాడు. మొదటి మాట, నమ్మకం ఎలా ఉంది అని. ఎవ్వరూ మాట్లాడలేదు. అతను గట్టిగా అన్నాడు, అద్దం ఇవ్వండి అని. నర్సు ఒక చిన్న అద్దం తెచ్చి ఇచ్చింది. రాఘవ్ చూసిన క్షణం చేతిలోని అద్దం జారి నేలపై పగిలిపోయింది. ఒకప్పుడు గర్వించిన ముఖం ఇప్పుడు గాయాలతో మారిపోయింది. చెంప వంకరగా ఉంది. పెదవి చీలిపోయింది. మచ్చలు నిండిపోయాయి. అతని గొంతు వణికింది. ఇది నేనా అంటూ తర్వాత బిగ్గరగా ఏడ్చాడు. నేను ఇలా ఎలా బ్రతుకుతాను? నన్నెవరు చూస్తారు? నన్నెవరు అంగీకరిస్తారు అంటూ ఏడుస్తున్నాడు. అప్పుడు తలుపు దగ్గర నిలబడి ఉన్న సీత నెమ్మదిగా లోపలికి వచ్చింది. అతని మంచం పక్కన కూర్చుంది. వణుకుతున్న అతని చేతిని తన 2 చేతులతో పట్టుకుంది. నేను చూస్తాను అని అన్నది. రాఘవ్ తలెత్తి ఆమెను చూశాడు. ఆమె కళ్ళల్లో అసహ్యం లేదు, భయం లేదు, దూరం లేదు, అదే ప్రేమ ఉంది. నన్ను చూసి నీకు భయం వేయదా అని అన్నాడు. సీత కళ్ళల్లో నీళ్లు నిండాయి. మీరు ముందు నన్ను చూసి మాట్లాడిన మాటలే నాకు ఎక్కువ భయం వేశాయి అని అంది. ఆ మాట అతని గుండెల్లో పిడుగులా పడింది. సీత, నేను నిన్ను చాలా బాధ పెట్టాను కదా అని అన్నాడు. అవును అన్నది. చాలా బాధ పెట్టారు. అయితే ఎందుకు వెళ్ళిపోలేదు అని అడిగాడు. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నది మీ ముఖాన్ని కాదు, మిమ్మల్ని అంటూ ఉంది. రాఘవ్ ఏడ్చాడు. జీవితంలో మొదటిసారి తన రూపం కోసం కాదు, తన తప్పు కోసం ఏడ్చాడు. నన్ను క్షమించు సీత, నేను నీ ముఖం మాత్రమే చూశాను, నీ మనసు చూడలేదు అని అన్నాడు. సీత అతని చేతిని నిమిరింది. ముఖం అందంగా ఉంటే కొంతమంది చూస్తారు, మనసు అందంగా ఉంటే జీవితాంతం గుర్తుంచుకుంటారు అని అన్నది. ఆ రోజు తర్వాత రాఘవ్ మారిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత మొదటిసారి వంటగదిలోకి వెళ్ళాడు. సీతకు కాఫీ చేసి ఇచ్చాడు. ఆమె అలసిపోతే పనిచేశాడు. ఆమె నవ్వితే చూస్తూ ఉండిపోయాడు. ఒకరోజు సీత అద్దం ముందు జడ వేసుకుంటూ నిలబడి ఉంది. రాఘవ్ వెనక నుంచి వచ్చి అద్దంలో ఆమె ప్రతిబింబాన్ని చూస్తూ మెల్లగా అన్నాడు, ఇప్పటి వరకు నేను చూసిన అందమైన మహిళ నువ్వే సీత అని అన్నాడు. సీత కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఎందుకంటే ఆమెకు కావాల్సింది పొగడ్త కాదు, గౌరవం. అది ఆలస్యంగా అయినా వచ్చింది. ఆ ఇంట్లో ఆ రోజు నిజమైన వెలుగు వచ్చింది. సూర్యుడు కాదు, మారిన మనసు వెలుగు. ఆ రోజు సీత అద్దం ముందు నిలబడి మళ్ళీ తనను తాను చూసుకుంది. ఈసారి ఆమె అడగలేదు, నేను అందంగా లేనా అని. ఎందుకంటే జవాబు ఆమెకి వచ్చేసింది. అందం ముఖంలో ఉండదు, మనసు విలువ తెలిసిన కళ్ళల్లో ఉంటుంది. ఈ ప్రపంచం ముఖం చూసి ప్రేమించే వాళ్ళతో నిండిపోయింది, కానీ మనసు చూసి నిలిచిపోయే వాళ్ళు చాలా తక్కువ. చర్మం మీద ఉన్న అందం కాలంతో మసకబారిపోతుంది, వయసుతో మారిపోతుంది, ఒక ప్రమాదంతో చెరిగిపోతుంది. కానీ మనసులో ఉన్న అందం మాత్రం కాలం చెరపలేదు, గాయం తాకలేదు, మరణం కూడా తీసుకుపోలేదు. ముఖం చూసి ఎంచుకున్న వాళ్ళు ఒక్కరోజు పశ్చాత్తాపడతారు. మనసు చూసి ప్రేమించిన వాళ్ళు జీవితాంతం గర్వపడతారు. అందమైన ముఖం ఉన్నవారిని కాదు, కష్టంలో కూడా నీ చెయ్యి వదలని మనసున్న వారిని చూసి ప్రేమించాలి. ఎందుకంటే ముఖం పక్కన నిలబడేది కొంతకాలమే, అందమైన మనసు మాత్రం జీవితాంతం నీ పక్కనే నిలబడుతుంది. ఇలాంటి మనసును తాకే కథలు మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ వాళ్ళతో తప్పకుండా షేర్ చేయండి.
మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఎమోషనల్ కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.